ఇదో విచిత్రమైనటువంటి పరిస్థితి. రెండవది పరిశ్రమల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆ కియా పరిశ్రమ దగ్గర చుట్టూతా ఉండేటటువంటి అనుబంధ సంస్థల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా మా దగ్గరే తీసుకోవాలి, వేరేది ఎవరు వద్దంటున్నారు. మొన్న మధ్యన ఆ లారీలో వాళ్ళని కొట్టారా, ఆ జేసీ వాళ్ళ ఏరియాలో, లేకపోతే ఆదినారాయణ రెడ్డి వాళ్ళ ఏరియాలో, లేకపోతే అక్కడేమో మీ పరిశ్రమల్లో స్టాఫ్ అందరిని చేసి మా వాళ్ళని పెట్టుకోమన్నారు శ్రీకాకుళం. ఇవన్నీ ఏం జరుగుతున్నాయి అసలు? పరిశ్రమల్లో పక్కన రమ్మంటున్నాం, పరిశ్రమల్లో మా పెత్తనం చెలాయించాలంటున్నాం, పారిశ్రామికవేత్తలు మా ఇష్ట ప్రకారం నడవాలంటున్నాం. ఎక్కడికి పోతున్నారంటే ఎక్కడికి అర్థం కాని పరిస్థితి అది. అవును. ఇక భవిష్యత్తులో ఇలాగే అంటే మహిళలు ఈ విషయాన్ని నిజంగా వీళ్ళు అన్నట్టు వైసీపీ రేట్ చేస్తున్నట్టు మహిళలకు మోసం జరుగుతుంది అనే ఫీలింగ్ ఏమన్నా ఉంటుందా సార్ భవిష్యత్తులో? బేసిక్ గా ఒకటండి, వీళ్ళందరూ మహిళలది ఎట్లా ఉంటదంటే ఇంట్లో మొగుడు రేపు పొద్దున అది కొనుక్కొస్తాడు, ఎల్లుండి తెస్తాడు అన్నటువంటి ఉద్దేశంతో వెయిట్ చేస్తూ ఉంటారు. అలా జీవితకాలం నడిచిపోతూ ఉంటుంది. వాళ్ళకి వచ్చినప్పుడు సంతోషపడతారు. అయితే అది మొగుడు దగ్గర ఎందుకు విడాకులు తీసుకోలేరు, లేకపోతే మొగుడు వదులుకోలేరు కాబట్టి. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రభుత్వానికి వెరీ సింపుల్ లాజిక్. 2019 ఎన్నికలప్పుడు మహిళలు రాత్రి 2:30-3 దాకా కూడా క్యూ లైన్లో నుంచి ఓట్లేశారు, గుర్తుంది కదా? 2:30-3 దాకా కూడా. అట్లాగా వెయ్యడానికి వీల్లేదని మొట్టమొదట గొడవకి దిగినోడు